పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దేశంలో ఇంధన నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం లేకుండా చేసేందుకు కేంద్రం రాష్ట్రాల సమన్వయం చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్గా సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలకు సంబంధించి 5 రాష్ట్రాల మీద ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల ప్రాసెస్ జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల మినహా మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరోనా కాలంలో ఇదే రకమైనటువంటి భేటీ నిర్వహించినటువంటి ప్రధానమంత్రి తిరిగి గత 2 రోజుల క్రితం లోక్సభ రాజ్యసభల్లో కూడా ప్రధానమంత్రి ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులు రాజకీయ పరిణామాలు వీటన్నిటిపైన సునిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలం నాటి పరిస్థితులు తిరిగి అంతటి కఠినమైనటువంటి పరిస్థితులు తిరిగి ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాయేమో అని అనిపిస్తున్నట్లుగా ప్రధాని లోక్సభ రాజ్యసభల్లో చేసినటువంటి ప్రసంగంలో ప్రస్తుతం ఇరాన్ పరిణామాలు, ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు, ఇరాన్ ప్రతి దాడులు, ఆ సందర్భంలో భారతదేశం పరంగా తాము అనుసరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం మొత్తాన్ని వివరిస్తూనే ప్రధానమంత్రి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. దేశంలో పరిస్థితులన్నింటినీ ప్రస్తుతం అంచనా వేస్తున్నామని, అవసరమైనటువంటి మేరకు గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, వీటన్నిటినీ నిత్యావసర సరుకుల జాబితాలోకి తీసుకొచ్చి తాము చేపడుతున్నటువంటి చర్యలన్నింటినీ వివరించినటువంటి ప్రధాని ఇప్పుడు రాష్ట్రాల్లో వస్తున్నటువంటి అనేక అంశాలు, అనేక కొత్త విషయాలు, వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానము, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నటువంటి పరిస్థితులు, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయనేటువంటి విషయాలన్నింటినీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులన్నింటినీ స్వయంగా తెలుసుకొని అదేవిధంగా రాష్ట్రాలు ఈ మొత్తం విధానంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానానికి పూర్తి స్థాయి మద్దతు విధంగా అదే సందర్భంలో టీమిండియాగా కలిసికట్టుగా ముందుకు ప్రస్తుతం వచ్చినటువంటి సమస్యని కలిసికట్టుగా ముందుకు సాగేందుకు ఏ విధమైనటువంటి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు అనేటువంటి విషయాలన్నిటిపైన ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. ఇంకా ప్రస్తుతం మీటింగ్ కొనసాగుతున్న 6:30 గంటలకు, సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైనటువంటి భేటీ ఇంకా ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగానే ప్రధాని కార్యాలయ వర్గాలు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు ఉదయం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఉంది. పెట్రోల్, డీజిల్ పైన సుంకాలు తగ్గిస్తూ, ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా కమర్షియల్ సిలిండర్లను ఇరాన్తో వార్ మొదలైనప్పటి నుంచి, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వార్ మొదలైనప్పటి నుంచి వారం రోజుల పరిధిలో వచ్చినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి రీత్యా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, ఎల్పిజి సిలిండర్ల సంఖ్యను దాదాపు 20% అంటే 100% ఉన్నటువంటి సరఫరాను 20%కే కట్టడి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకుంది. దాన్ని గణనీయంగా పెంచుతూ వచ్చింది. ఈ రోజు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఎల్పిజి సిలిండర్ల శాతాన్ని 70%కి పెంచుతూ ఎక్కడ వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగానే హోటళ్లు, రెస్టారెంట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎల్పిజి పేరుతోటి ప్రత్యేకమైనటువంటి సుంకాలు విధించిన, ఛార్జీలు వసూలు చేసిన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి నిన్న ప్రకటించింది. సో ఈ రకంగా ఎక్కడ సాధారణ ప్రజలకు, సామాన్య ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ సందర్భంలోనే పూర్తి స్థాయి అంశాలను రాష్ట్రాలకు వివరించి కేంద్రం తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, కేంద్రం ఒక్కొక్క అంశాన్ని ఏ విధంగా నిశితంగా పరిశీలిస్తూ వస్తోంది, ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి కూడా పూర్తి సహకారం అందాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి సమస్య తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యను మిగిలిన రాష్ట్రాలు కూడా ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు, ఏ విధంగా పరిష్కార దిశగా చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నిటిపైన కూలంకషంగా చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్, అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎటువంటి పరిస్థితులకు దారితీయొచ్చు, ఇంకా ఎంతకాలం కొనసాగుతుందనేది ఎవరు ఊహించినటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ప్రెషర్స్ భారతదేశం పైన ఉన్నాయి. భారతదేశం ఏ దేశం మధ్య యుద్ధం తలెత్తినా ఇప్పటి వరకు శాంతి కాముక దేశంగానే భారతదేశం ఉంది. ఇరువురికి ఇప్పుడు ఇటీవల ట్రంప్ కూడా
నరేంద్ర మోదీతో ఫోన్లో సంప్రదింపులు జరిపారో ఆ సందర్భంలో కూడా అవకాశం ఉన్నంత త్వరగా యుద్ధాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపే విధంగా చర్యలు తీసుకోవాలని, శాంతియుతమైనటువంటి మార్గంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పని నరేంద్ర మోదీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సూచనలు చేశారు. అదేవిధంగా మిగిలిన రాష్ట్ర దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆయా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులపైన చర్చించి అవకాశం ఉన్నంత మేరకు ఇరువైపులా సంయమనం పాటించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సూచనలు చేశారు. ఈ అన్నిటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అనేక రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత వస్తే ఆ రాష్ట్రాలు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాయి, మరోవైపు పైపుడు న్యాచురల్ గ్యాస్లో కొరత వస్తే దాంట్లో సరఫరాలో అనేక రకాల సమస్యలు వస్తే వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, దాంతోపాటుగా పెట్రోల్ బంకుల దగ్గర పెరుగుతున్నటువంటి రద్దీని ఏ విధంగా చూస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం వీటికి ఇస్తున్నటువంటి మార్గదర్శకాలు వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారనేటువంటి విషయాలన్నిటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలకు రాష్ట్రాల నుంచి పూర్తి మద్దతు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రపంచ భౌగోళిక పరిస్థితులు మారుతున్నటువంటి నేపథ్యంలో సమిష్టిగా, ఉమ్మడిగా టీమిండియాగా భారతదేశ సత్తాను చాటాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది అందరూ కలిసికట్టుగా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చేపట్టేటువంటి చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు కోరుతోంది. ఆ మేరకే ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు కీలకమైనటువంటి ఒక భేటీని వర్చువల్గా నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మిగిలిన రాష్ట్రాలటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలన్నిటికీ ఒకవైపు చంద్రబాబు, మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఈ రకమైనటువంటి ఏ రకంగా వీటిని హ్యాండిల్ చేస్తున్నారనేటువంటి విషయాలతో పాటుగా సుంకం తగ్గించడం, ప్రధానంగా పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోలు, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాలు తగ్గించడాన్ని ఏపీ ముఖ్యమంత్రితో సహా మిగిలినటువంటి రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది ముఖ్యమంత్రులు వీటిని స్వాగతించారు. అదేవిధంగా తీసుకునేటువంటి చర్యలకు కేంద్రానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగేటువంటి భేటీ కీలకంగా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ భేటీ తర్వాత కీలకమైనటువంటి అంశాలను ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని వెల్లడించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది.